12 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 6.4, 7.3గా నమోదైంది. అటు భారత్ సహా ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. సెంట్రల్ మయన్మార్లోని మునివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనం పేకబండలకు కూడిన దృశ్యాలు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రమాద సమయంలో ఆ భవనంలో ఎవరైనా కార్మికులు ఉన్నారంటే దాదాపు 43 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్ ప్రధాని షినపత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మరోవైపు మయన్మార్లోని అనేక భవనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. పలు రహదారులపై చీలికలు కూడా ఏర్పడ్డాయి. ఈ భూకంప ప్రభావం ఆగ్నేయాసియా దేశాలపైన కూడా కనిపిస్తుంది. భారత్లోని కోల్కతా, ఇంపాల్, మేఘాలయంలో స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మేఘాలయ ఈస్టో హిల్స్లో 4 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్లోనూ 7.3 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. మార్చి 28 మధ్యాహ్నం 12:20 సమయంలో ఈ భూకంపం వచ్చినట్లు మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది. భూకంపం చాలా తీవ్రమైందని, ప్రమాదకరమైందని చెప్తోంది. భూకంపం వచ్చి కొద్ది సమయం అవడంతో ఆస్తి ప్రాణ నష్టాల వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించింది అక్కడి ప్రభుత్వం. భూకంపం తీవ్రత 7.7గా ఉండడంతో బర్మా సిటీలోని భారీ భవనాలు ఊగిపోయాయి. ఆఫీసులు, ఇళ్లలోని జనం బయటకు పరుగులు తీశారు. బర్మాలోని ఓ షాపింగ్ మాల్లో భూకంపం దాటికి కరెంటు సరఫరా నిలిచిపోయింది. మంటలు వచ్చాయి. మరో ఘటనతో పెద్ద బిల్డింగ్ పైన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు కిందకు పడడం కూడా కనిపించింది. ఆఫీసుల నుంచి జనం పరుగులు తీశారు. మయన్మార్లోని భారీ భూకంప ఎఫెక్ట్ బ్యాంకాక్ దేశం పైన కూడా పడింది. బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న 20 అంతస్తుల భవనం నిలువున కూలిపోయింది. భూకంపం దాటికి బిల్డింగ్ నేలమట్టమైంది. కార్మికులు పరుగులు తీశారు. ఆ బిల్డింగ్ కింద ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టత రావట్లేదు. 7.7 తీవ్రతతో భూమి ప్రకంపించింది. దీంతో పేకమేడల్లో భారీ భవనాలు కూలిపోయాయి. తీవ్ర భయాందోళనతో ప్రజలు ఇల్లు, భవనాలు విడిచి పరిగెడుతున్నారు. భూకంప కేంద్రం పొరుగున ఉన్న మయన్మార్లో ఉన్నట్లు జర్మనీకి చెందిన భూకంప పరిశోధన సంస్థ గుర్తించింది. భూకంప దాటికి బ్యాంకాక్తో పాటు థాయిలాండ్లోని ఇతర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రాణ ఆస్తి నష్టం ఎంత దూరం జరుగుతుందనేది ఇంకా వివరాలు తీసుకుంటూ ఉన్నారు.